ఏదో అనుకొని చేస్తుండ్రు, మీరు ఎవరు సహకరిస్తలేరు, ఇక్కడ మాట్లాడుతుండ్రు కానీ ఎవరు కూడా ఏ కౌన్సిలర్ సరిగా సహకరించడం లేదు. అది తెలుస్తుంది మాకు. అందుకోసానికి మీరు కంపల్సరీ అదొకటి కౌన్సిలర్లోనే సహకరించండి, వాళ్ళు కూడా మీకు సహకరించరు. పూరా మీరు ఎట్లా అంటే రాటు తేలిపోయారు. మా ప్రభుత్వం లేకుండే కాబట్టి మీరు చాలా రాటు తేలిపోయారు. మీకు నేను దయచేసి ఇంతకు మొదలు కూడా చెప్తున్నా, మేము కూడా మీకు కంపల్సరీ సహకరిస్తాము, మీరు కూడా సహకరించండి. ఇక ఇది నేను చెప్పేది రెండోసారి చెప్పాను, ఇక తర్వాత పరిష్కారం వేరే ఉంటుంది, అది మీ ఇష్టం. నేను ఇంతకు మొదలు కూడా హెచ్చరించాను, ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నా. మీరు అందరు కూడా నాకు కొడుకు లాంటి వాళ్ళు పెట్టారు. నేను ఒకటి, మీరు కూడా మీరు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మీరు కొడుకు లాంటి వాళ్ళు, నేను తల్లిలాగా కూడా చెప్తున్నా ప్రేమతో. మీకు తప్పు చేయకండి, తప్పుగా నడవకండి, మీరు మాకు సహకరించండి. మీరు తల్లులతో ఎట్లా మాట్లాడతారో మాతోటి అట్లా మాట్లాడండి, సహకరించండి. ఏ కౌన్సిలర్ అన్నా మీకు బెదిరించినట్టు చేస్తే నేను వాళ్ళ దృష్టితోటి పిలుచుకొని నేను కూడా వాళ్ళకి నచ్చ చెప్పగలుగుతాను. అదొకటి నాకు నమ్మకం ఉంది. అందరు కౌన్సిలర్లు కూడా నేను చెప్తే నమ్ముతారు, నమ్ముతారనే మాటతోటి నేను మీకు జాబ్ చేసే వాళ్ళకి అందరు కూడా హెచ్చరిస్తున్నా. మీరు ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు, ఇది లాస్ట్ సారి నేను చెప్పడం. దయచేసి మీరు సహకరించండి, మీరందరు కౌన్సిలర్లు కూడా వాళ్ళకి సహకరించండి. అందరం సహకరించే, అందరం ఒకటే నడుస్తేనే మన సదాశివపేట అభివృద్ధి చెందుతుంది. సదాశివపేట అభివృద్ధి చేద్దామన్న ఆలోచన అందరికీ మీరు నడవండి అని దయచేసి చెప్తున్నా. ధన్యవాదాలు.